ది పాట్ ఆఫ్ పింక్. చాలా చాలా క్రితం చాలా దూరంలో ఉన్న రాజ్యంలో ఒక రాణి ఒక అందమైన కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ బ్రహ్మాండమైన మ్యాజికల్ క్వీన్ ఆఫ్ ది వుడ్స్ ను తన కొడుకుతో కలిసి తన బిడ్డను చూడడానికి ఆహ్వానించింది. కానీ అడవుల్లో రాణి క్వీన్స్ ప్యాలెస్ కు ప్రయాణిస్తున్నప్పుడు విపత్తు సంభవించింది. ఈవిల్ విజర్డ్ వుడ్స్ రాణిని రాజ్యంలోకి అనుసరించాడు. ఓ, ఎక్కడున్నావా నువ్వు? నీ కొడుకెక్కడున్నాడు? ఈ అందమైన శిశువు ఎవరు? ఆమె ఒక్కటే ఉందా? మీరు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయవద్దు. వారిని దూరంగా తీసుకుని వెళ్ళండి వెంటనే. ఓ, నువ్వు నన్ను ఆపగలవా? ఎంతకాలం వరకు నా నుండి నువ్వు పారిపోతావు? నీ కొడుకు 21 అయ్యే వరకు నేను అతన్ని వేధిస్తూనే ఉంటాను. పురాణ యుద్ధం జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మమ్మల్ని కథ యొక్క తర్వాతి భాగానికి తీసుకువెళ్దాం. రాజ్యానికి చాలా దూరంలో లేని ఒక చిన్న గ్రామంలో అతని కుమారుడు స్టిఫెన్ మరియు ఆమె కుమార్తె ఫెలేసియాతో కలిసి ఒక రైతు నివసించేవాడు. రైతు చాలా పేదవాడు. అతను ప్రపంచాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైందని తెలుసుకున్నాడు. అతను తన పిల్లలను తన వద్దకు పిలిచి ఇలా చెప్పాడు: నా ప్రియమైన పిల్లలారా, నా జీవితం అంతా నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించాను. నా దగ్గర ఉన్న ఏకైక ఆస్తులు మీరే. కోడి, 2 బల్లలు, గడ్డి చేప, పెంకులు కుండ మరియు వెండి ఉంగరమే నా దగ్గర ఉన్నాయి. నా ప్రియమైన కుమార్తె, నేను ఈ కుండ పింక్స్ మరియు వెండి ఉంగరాన్ని నీకు ఇస్తున్నాను. ఇంకా నా కన్నా మిగిలినవన్నీ నువ్వే తీసుకుని హాయిగా ఉండు. నాన్న, నాకు ఎటువంటి ఆస్తుల వల్ల ఉపయోగం లేదు. నేను మీకోసమే ఆరాటపడుతున్నాను. మీ ప్రేమ ఆశీర్వాదం ఉంటే చాలు. నా ప్రియమైన కుమార్తె, నేను నీకు ఎంత ఇవ్వాలని అనుకున్నా కానీ మరియు రైతు తుదిశ్వాసని విడిచిపెట్టాడు. సోదరుడు 2 బల్లలు మరియు చేప మరియు కోడిని తీసుకొని ఫెలిసియాకు పింక్స్ కుండ మరియు వెండి ఉంగరం ఉండనిచ్చాడు. ఈ ఉంగరం నీకు కొన్ని వెండి నాణాల్ని ఇవ్వగలుగుతుంది బ్రతకడానికి. ఓ, అలా కాదు అన్నయ్య. ఈ ఉంగరాన్ని నాన్నగారు నాకిచ్చారు. నేనతన్ని విడిచిపెట్టను. నేను దాంతో ఎప్పుడూ భాగం అడగను. నీ ఇష్టమే కానీ నేను నీకు సాయం చేస్తానని నా నుండి ఆశించవద్దు. ఇప్పటి నుంచి నీ బ్రతుకు నువ్వే ఎలాగో అలా బ్రతకాలి. ఈ కోడి, ఈ కూరగాయలు, గార్డెన్, ఇంకా ఇల్లు ఇవన్నీ నా సొంతం. ఇంకా ఈ కోడిగుడ్లు కూడా. ఫెలిసియా తన సోదరుడు ఇంత స్వార్థపడని చూసి బాధపడింది. పింక్స్ కుండని చూసినప్పుడు ఆమె నీటి కోరిక కోసం దాదాపు చనిపోతుండగా ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండలేదని ఆమె భావించింది. ఓ, అందమైన పువ్వులారా, నేను మిమ్మల్ని ఇష్టపడలేదని పట్టించుకోలేదని అనుకుంటున్నారా? మీరు విచారంగా ఉన్నారా? ఇంకా మీరు చాలా తీయటి వాసన, మొత్తం ప్రపంచంలో అత్యంత అందమైన సువాసనతో ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ప్రియమైన గులాబీలారా, నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటి నుండి మనం మంచి స్నేహితులం అవుదాం. నేను మిమ్మల్ని ఎంతో భద్రంగా చూసుకుంటాను. నా జీవితంతో నేను మీకోసం కొంచెం నీళ్లు తెస్తాను ఆ ఫౌంటైన్ నుండి. కొంచెం సేపు ఆగండి. ఫెలిసియా అడవికి సమీపంలో ఉన్న రన్ డౌన్ భవనం వద్ద ఫౌంటైన్ కు పరిగెత్తింది. అందమైన సంగీతాన్ని విన్నప్పుడు మరియు అద్భుతమైన దృశ్యాన్ని చూసినప్పుడు ఆమె ఫౌంటైన్ ద్వారా నింపడానికి ఆమె మట్టిని అమర్చలేదు. ఆ ఫౌంటైన్ వెనుక ఎవరో ఉన్నట్టున్నారు. దయచేసి మీరెవరైనా సరే ఇక్కడికి రండి. భయపడాల్సిన పని లేదు. అవునండి, నన్ను క్షమించండి. నేను గుడచర్యం చేయదలుచుకోలేదు. ఇక్కడ మీరుంటారని నాకు తెలీదు. అది కేవలం నా బిడ్డ లాంటిది. ఓ, నువ్వు చాలా అందంగా ఉన్నావే. ఇంకా సరఫరా చేయలేదా? లేదు మహారాణి. అయితే నాతో కలిసి భోజనం చేస్తావా? నా పక్కన కూర్చోర్రా. నువ్వు ఎంతో దయగల అమ్మాయివి. క్వీన్ ఆఫ్ ద వుడ్స్ స్వయంగా ఫెలిసియాకు సేవల్ని అందించింది. ఫెలిసియా తన జీవితంలో ఎన్నడూ తినంత రుచికరమైన భోజనాన్ని రుచి చూసింది. భోజనం ముగిసినప్పుడు, చాలా ధన్యవాదాలు మహారాణి.
నేను చాలా సొంతం చేసుకోలేని ప్రపంచంలో అన్నిటికంటే నేను ఎక్కువగా ఇష్టపడే గులాబీల కుండ ఉంది. గులాబీలు నాకు తెలిసిన మధురమైన వాసనిచ్చే పువ్వులు. నా కృతజ్ఞతలకు గుర్తుగా మీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన పని లేదు. మీకు సంతోషం కలిగితే ఆ గులాబీల కొండనే నేను స్వీకరించడానికి సంతోషిస్తాను. ధన్యవాదాలు మహారాణి. మీరు కొద్దిసేపు వేచి ఉంటే నేను ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి మీకోసం తీసుకొస్తాను. అలాగే, వేచి ఉంటాను. నీకు కావలసినంత సమయం తీసుకో. కాబట్టి ఫెలిషియా తన పింక్ పాట్ పొందడానికి ఇంటికి పరిగెత్తుకు వెళ్ళింది. ఆమె అక్కడికి చేరుకున్న తర్వాత ఆ కుండలో ఒక క్యాబేజీనే చూసింది. స్టెఫాన్ ఆ పాట్ ఆఫ్ పింక్స్ ని దొంగలించి అక్కడ క్యాబేజీని అమర్చిపెట్టాడు. దుఃఖంతో ఫెలిషియా తిరిగి క్వీన్ ఆఫ్ వుడ్స్ వద్దకు వెళ్ళింది. యువరాణి, నన్ను క్షమించండి, కానీ నా సోదరుడు ఆ గులాబీల కొండను తీసుకున్నట్టు అనిపిస్తోంది. దయచేసి దీన్ని అంగీకరించండి. ఇదే నా దగ్గర ఉంది. మీరు దాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నేను దీన్ని తీసుకుంటే నీ వద్ద ఏదీ మిగలదు. మహారాణి, మీ స్నేహం నాకు సరిపోతుంది. చాలా సంతోషం. ఇకపై నువ్వు చింతించుకు. నీ కష్టాలన్నీ త్వరలోనే ముగుస్తాయి. ఇక్కడ ఈ మట్టిలో దీన్ని నువ్వు తీసుకుని వెళ్ళడం మర్చిపోకు. అవు, నా నుండి విడిపోయే ఒక బహుమతి. మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. మనం 21వ తారీఖున తెల్లవారుజామున కలుద్దాం. అప్పుడు క్వీన్ ఆఫ్ వుడ్స్ కాంతిలో అదృశ్యమైపోయింది. ఫెలిషియా అలాగే నిలబడిపోయింది. ఫెలిషియా ఆ పిక్చర్ని పట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె ఆ కుండని చూసినప్పుడు బాధపడింది. ఎక్కడైతే పాట్ ఆఫ్ పింక్స్ ఉండాలో అక్కడ క్యాబేజీ కుండని చూసి బాధపడింది. అయితే కోపంతో ఆ కుండని పైకెత్తి నేలకు వేసి కొట్టబోయింది. అప్పుడు ఒక వింత గొంతుని వింది. ఆగు, దయచేసి నన్ను పారియద్దు. మీరు క్యాబేజ్, మీరు మాట్లాడుతున్నారు? నేనింతకు ముందెన్నడూ మాట్లాడనే లేదు. కానీ 21వ శతాబ్దం రావడం వల్ల అని నేను అనుకుంటున్నాను. నా సహచరులతో నన్ను తిరిగి నాటితే కనుక నీ పింకులు కుండ నీ సోదరుడు స్టీఫెన్ మంచం కింద ఉన్నాయని నేను నీకు చెప్తాను. అప్పుడు ఫెలిషియా తోటలోకి వెళ్లి క్యాబేజీని తిరిగి నాటింది. ఆమె తన సోదరుడు పడక గదిలోకి పరిగెత్తి ఎలుకల సైన్యాన్ని చూసింది. పింకులు పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫెలిషియా భయపడింది. తన ప్రియమైన పింకులు కాపాడటానికి ఆమె ఆలోచించగలిగేది మట్టి నుండి నీటిని తీసుకోవడమే. ఎందుకంటే దానిలో కొంత మాయాజాలం ఉంటుందని ఆమె భావించింది. ఓ, నా గులాబీలు, మీరు బాగానే ఉన్నారు కదా? నేను ఎంత బాధపడ్డాను. ఓ, ఇక్కడున్నాయా? ఇంకెక్కడుండగలవు చెప్పు. మీరు మాట్లాడే కోడిలా ఉన్నారే. ఇది ఎలా సాధ్యమో నాకు తెలీదు. నేను ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడలేదు. బహుశా 20వ శతాబ్దం రావడం వల్ల అనుకుంటా. 21 తెల్లవారుని ఏముంది? నేను ఎన్నడూ నా రహస్యాన్ని దాచుకోలేను. కాబట్టి క్వీన్ ఆఫ్ వుడ్స్ నన్ను కోడిలా మార్చేసింది. నేను స్టీఫెన్ యొక్క తల్లిని. ఒకరోజు దూర ప్రాంతం నుండి ఒక రాణి మా దగ్గరికి వచ్చింది. ఆమె నా జీవితంలో నేను చూసిన దానికంటే చాలా అందంగా ఉంది. మరియు నేను నర్సుగా ఉన్నందున చాలా మంచి పని చేశాను. రాణి అనారోగ్యంతో మరియు అలసిపోయినప్పటికీ నేను నా సొంతంగా చూసుకుంటానని వాగ్దానం చేశాను. అప్పుడు ఒకరోజు వుడ్స్ రాణి పింక్ కుండ మరియు ఉంగరంతో ఇక్కడికి వచ్చి మీరు పెరిగినప్పుడు మీకు ఇవ్వమని నా భర్తను కోరారు. ఆమె రాణిని తనతో తీసుకెళ్ళింది మరియు బయలుదేరే ముందు 21వ శతాబ్దం తెల్లవారుజామునే అని చివరి రాత్రి వరకు నేను ఎవరికి రహస్యం చెప్పలేను అని ఆమె నాకు చెప్పింది. అంతే, నాకు తెలిసిందల్లా నీకు చెప్పాను. ఇలా చూడు, సమయం రానే వచ్చింది. ఎప్పుడైతే ఫెలిషియా క్వీన్ ఆఫ్ ద వుడ్స్ చూసినప్పుడు ఆమె వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పింక్స్ కుండని వెనక్కి మరిచిపోయి రాణి ఆమె వైపు నవ్వుతూ నిలబడింది. అందమైన ఫెలిసియా, కొన్నాళ్లుగా నేను నీకోసం ఎదురు చూస్తున్నా. ఈ ఉదయం నర్స్ మీకు చాలా చెప్పిందనుకున్నా, కానీ ఆమె ఇంకా చాలా చెప్పలేదు. యువరాణి, నా తల్లి ఎక్కడ ఉంది? నేను ఆమెను చూడగలనా? నేను నిన్ను ఆమె వద్దకు తీసుకువెడతాను. ఆమె క్షేమంగానే ఉంది. ఇదంతా నా వల్లనే జరిగింది. ఈవిల్ విజార్డ్ మీపై దాడి చేసినందున. వుడ్స్ రాణిగా నేను ప్రకృతిని నియంత్రించాలనుకున్న దుష్ట మాంత్రికుడి నుంచి రక్షించాల్సి వచ్చింది. అతను నన్ను ఓడించలేడు కాబట్టి అతను నా కొడుకును తీసివేయడం ద్వారా నా కళ్ళం ముగించాడు. ఎందుకంటే అతను 21 సంవత్సరాలు వచ్చే వరకు నా మాయాశక్తులకు వారసత్వం పొందలేడు.
అతను మిమ్మల్ని కనుగొనే వరకు ఈవిల్ విజర్డ్ అతని కోసం మీకోసం వెతుకుతూ ఉంటాడని నాకు తెలుసు. అందువల్లే అతను మిమ్మల్ని కనుగొనకుండా ఉండడానికి ఇక్కడ ఒక సాధారణ రైతు అమ్మాయిగా పెంచడానికి అనుమతించాను. నన్నెందుకు బాధ పెట్టాలనుకుంటున్నాడు చెప్పండి? ఎందుకంటే మీరు నా కొడుకు యొక్క నిజమైన ప్రేమ. ఆ ప్రేమ యొక్క శక్తే అతన్ని కాపాడుతుంది. మరి మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నారు? నేనిక్కడున్నా ప్రియతమా. నీ ప్రేమ ఒక్కటే అతని పాపం రక్షించింది. నా ప్రేమనా? నేనింతకు ముందర అతన్ని ఎప్పుడూ చూడలేదు. ఓ, అతను నీ దగ్గరే ఉన్నాడు. ప్రపంచంలో నువ్వు ఎంతో ఎక్కువగా ప్రేమించేది ఆ గులాబీల కుండ. గులాబీల కుండ. నా కుమారుడిని గులాబీల కుండగా మార్చాను. 21 ఏళ్లు వచ్చే వరకు అతను నీ దగ్గరే ఉంటాడు. ఈ తెల్లవారుజామునే అతనికి 21 సంవత్సరం వచ్చింది. 21 ఈ ఉదయమా? ఈవిల్ విజర్డ్ అతనికేమైంది? ఎలుకలు అతని సైన్యం, క్యాబేజీలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నా కొడుకుకి 21 ఏళ్లు వాడయ్యాడు. నా శక్తులన్నింటికీ వారసత్వం పొందాడు. ఈవిల్ విజార్డిక ఏమీ చెయ్యలేడు. నీ ప్రేమ అతన్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది కాబట్టి ఇది ఇలా జరుగుతుంది. నీకు అర్థమైందా? అతను నన్ను ప్రేమిస్తున్నాడా? నా జీవితం కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రియతమా. ఇంకా రోజులు గడుస్తున్న కొలది నా ప్రేమ ఇంకా దృఢంగా అవుతుంది. అయితే నువ్వు నన్ను నీ భర్తగా స్వీకరిస్తావా చెప్పు? తప్పకుండా. ఇప్పుడు మీ కష్టాలన్నీ తీరిపోయాయి నా ప్రియమైన వారా. మీరు యువరాణిగా మీ సరైన స్థానానికి తిరిగి రావాలి. నేను నిన్ను మీ తల్లిదండ్రుల వద్దకు తీసుకుని వెడతాను. మీ పెళ్లిని ఉత్సాహంగా శోభతో జరుపుకుంటాం. అయితే నీ క్రూరమైన సోదరుని ఎలా శిక్షించమంటావో చెప్పు. అలా చెయ్యొద్దు మహారాణి. నేను అతన్ని క్షమించాలనుకుంటున్నా. నువ్వు ప్రేమించిన దాన్ని నీ నుండి దూరం చేశాడు, అయినా క్షమిస్తావా? ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. సంతోషంగా కృతజ్ఞతతో ఉంటాను. దయగల నర్సును ఆమె నిజమైన రూపంలోకి మార్చండి. ఆమె మరియు ఆమె కుమారుడు స్టీఫెన్స్ సుఖంగా సంతోషంగా ఉండేలా చూడండి. చాలా సంతోషం నా ప్రియా. వారు ఎప్పటికీ అలా కోరుకోరు. స్టీఫెన్ ఒక దయగల పెద్ద మనిషిగా తన తల్లికి నిజమైన ఆదర్శ కుమారుడిగా ఇకపై జీవిస్తాడు. చివరికి అంతా బాగా జరిగింది. ప్రిన్సెస్ ఫెలిసియా ప్రిన్స్ పింక్ ని వివాహం చేసుకుంది. వారిద్దరూ హాయిగా జీవితాన్ని సాగించారు.